భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. భేటీ తరువాత ఆయన చంద్రబాబు గారిని అలాగే 16 మంది ఎంపీలను ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలి అంటే చంద్రబాబు గారి నాయకత్వంలోనే సాధ్యమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించబోతున్నాం అంటూ ప్రధాని మోదీ గారు ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెట్టబోతోంది అంటూ కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే కర్ణాటక చెందినటువంటి కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టబోతున్నారు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న టీడీపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భేటీ తర్వాత చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఉద్దేశించి మోదీ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలంటే చంద్రబాబు గారి నాయకత్వంలోనే సాధ్యమని, చంద్రబాబు గారికి మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అంటూ చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ పరుగులు పెట్టబోతుంది అభివృద్ధిలో అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి అనుగుణంగానే కర్ణాటక చెందినటువంటి కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? మోడీ బాబు జోడీ, మళ్ళా ఆంధ్రప్రదేశ్, మళ్ళా భారతదేశం నీకు ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్స్ కాబోతున్నాయా? పెట్టుబడుల గమ్యస్థానంగా భారతదేశం, మళ్ళా ఆంధ్రప్రదేశ్ మనం చూసాం. 2014-19 మధ్య అప్పుడు మోడీ ప్రధానిగా, ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొదటి 3.5 ఏళ్ళు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందో మనం చూసాం. ఎందుకంటే కాలికి బలపం కట్టుకుని తిరిగినట్లుగా మోడీ విదేశాల్లో పర్యటనలు చేసినప్పుడల్లా ఆయన వెళ్ళిన దేశానికి చంద్రబాబు వెళ్ళేవాడు. అవును. అక్కడి నుంచి పారిశ్రామికవేత్తలతో భేటీలు, పెట్టుబడులు రాబట్టడం. ఇప్పుడు కూడా మళ్ళా మోడీ బాబు మధ్య ఒక రేస్ నడుస్తోందా? ఎందుకంటే బీజేపీతో పొత్తు దరిమిల, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ, అక్కడ మోడీ ప్రధానిగా, ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా. నీకు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం బలం మీద ఆధారపడి ఉన్నది. ఇంట్లో టీడీపీ ఎంపీలే ఇవాళ ప్రధాని మోడీకి కుడి భుజంగా మారిన పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇవాళ మోడీకి ప్రధాన బాధ్యతగా మారింది. అదేవిధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం చంద్రబాబు కర్తవ్యంగా మారిందన్నమాట. మనం చూసాం, ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్ళడం, ఎన్డీఏ పక్షాల భేటీ, ఆయన అభ్యర్థిత్వాన్ని ఈయనే ప్రతిపాదించడం, నితీష్ కుమార్, మిగతా బీజేపీ నాయకులు అందరూ బలపరచడం. అట్లాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మోడీ రావడం. నెక్స్ట్ ఇప్పుడు స్పీకర్ ఎన్నిక, ఏ విధంగా బీజేపీ ఎన్డీఏ పక్షాలు స్పీకర్ ఎన్నికని మరి ఓం బిర్లా గెలుపుకి సహకరించారో, వెరీ నెక్స్ట్ డే టీడీపీ ఎంపీలు 16 మందితో ప్రధాని భేటీ. ఇది రామ్మోహన్ నాయుడు, తర్వాత పెమ్మసాని కేంద్ర మంత్రులుగా అక్కడ ఉన్న దీంట్లో మిగతా 14 మంది ఎంపీలతో కలిసి ప్రధాని మరి కలిసి భోంచేయడం, కుశల ప్రశ్నలు, ఎంపీలుగా పార్లమెంట్లో ఎలా మెలగాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా పనిచేయాలంటూ ఆయన అనుభవాన్ని వీళ్లతో పంచుకున్న దీంట్లో ఈ ట్వీట్ ఒకటి చేశారు. ఏమని? ఇప్పుడు మీరు చెప్పింది, తెలుగుదేశం బీజేపీ కలిసి నడుస్తూ అటు దేశాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావడం, చంద్రబాబు నాయకత్వంలో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు భారతదేశం కూడా ప్రగతి బాటలో పయనిస్తాయన్న ఆశాభావాన్ని మోడీ వ్యక్తం చేయటం. అంటే ఇవి జోడెడ్లుగా మారాయి. ఏది? అభివృద్ధి పదానికి అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రి మోడీ, చంద్రబాబు ఇవాళ జోడెద్దులుగా మారిన పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎంత మేర పరుగులు దించుతారో ఈ 5 ఏళ్లలో మనకి తెలుస్తుంది. మనం చూసాం
గత హయాంలో మోడీ ప్రభుత్వంలో ఆయన కొరియా వెళ్ళిన వెంటనే ఈయన కొరియా వెళ్ళాడు. ఎవరు? చంద్రబాబు. అవును. అక్కడ కియా పరిశ్రమ అది గుజరాత్ చూసింది, తమిళనాడు చూసింది, మధ్యప్రదేశ్ చూసింది. అనేక రాష్ట్రాలు కియా పరిశ్రమ తేవడం కోసం పోటీ పడ్డాయి. వాళ్ళందరూ ఇచ్చిన దానికన్నా కూడా తాను ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తానన్నాడు. అసలు తమిళనాడులో అయితే అక్కడ ప్రభుత్వం ఏదో కొంత అడిగిందని కియా వాళ్ళని, వాళ్ళు దాంతో కొంత మనస్తాపానికి గురయ్యారని మనం చూసాం. రామస్వామి ఆయన ఇచ్చినటువంటి పెరియార్ కామెంట్ కూడా చూసాం. ఏ విధంగా తమిళనాడు కోల్పోయింది, ఏ విధంగా చంద్రబాబు కియాని ఆంధ్రప్రదేశ్కి రప్పించింది అనేది ఇవాళ పారిశ్రామికవేత్తలు అప్పట్లో చర్చించుకునే అంశం. అదే కాదు, జపాన్ పర్యటించాడు చంద్రబాబు. వెంటనే అక్కడి నుంచి హీరో మోటాకార్ఫ్ తీసుకొచ్చారు. ఎక్కడికి? తిరుపతిలో. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారిందంటే అప్పటి ప్రధాని మోడీ యొక్క సహకారం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చొరవ. 10 మొబైల్ తయారైతే దేశంలో 5 మొబైల్స్ ఆంధ్రప్రదేశ్లోనే. అంటే దేశంలో తయారయ్యే సగం మొబైల్ ఫోన్స్ మరి ఆంధ్రప్రదేశ్ అంటే అటు ఫాక్స్కాన్, ఇటు సెల్కాన్, ఇటు డిక్సన్, పెద్ద ఎత్తున అక్కడ ఎంప్లాయ్మెంట్. ఎక్కడ? రాయలసీమలో, అటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఆ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో కావచ్చు, శ్రీ సిటీ సెజ్లో కావచ్చు, నెక్స్ట్ ఇక్కడ ఈ అనంతపురంలో ఎలా అయితే నీకు భూముల ధరలు పెరగడం, ఉపాధి, కియా ఇండస్ట్రీ ద్వారా మళ్ళా ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం. వీళ్ళిద్దరి నాయకత్వంలో అటు ప్రధాని మోడీ సహకారం, ఇటు చంద్రబాబు సమర్థత, పెట్టుబడులు ఆకర్షించడంలో ఇతనికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్. అటు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ని ఎలా పెట్టుబడుల గమ్యస్థానంగా చేశాడో మనం చూసాం. అసలు ప్రపంచంలో అమెరికా తప్ప మరో దేశంలో ఎక్కడా లేదు మైక్రోసాఫ్ట్ బేస్. అలాంటి మైక్రోసాఫ్ట్ బేస్ బిల్ గేట్స్తో మీటింగ్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి తెప్పించాడు, హైదరాబాద్కి తెప్పించాడు. అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏంటి, అక్కడెక్కడో భారతదేశం ఏంటి, అతను అసలు ల్యాప్టాప్లో నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటని బిల్ గేట్స్ ఆశ్చర్యపోయాడు. చంద్రబాబు ల్యాప్టాప్లో అతను ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి, అంటే ఒక ఐటీ అంతర్జాతీయ నిపుణుడు, సాఫ్ట్వేర్ రంగానికే అతను ఒక ఆది పురుషుడిగా చెప్పుకుంటాం. ఎవరు? ఫాదర్ ఆఫ్ ఐటీగా ఎవరిని? బిల్ గేట్స్. అతన్ని మరి ఒక రాజకీయ నాయకుడు ఇంప్రెస్ చేయటం అనేది అసాధారణమైన అంశం. నేను గనక వేరే దేశాల్లో గనక మా బేస్ పెడితే మైక్రోసాఫ్ట్ మస్ట్ అండ్ షుడ్ మీ రాష్ట్రంలో పెడతానని హామీ అతను ఇచ్చి, ఆ హామీ నిలబెట్టుకుని మరి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ తీసుకురావడం. మొదట అసలు చంద్రబాబు గారికి 5 నిమిషాలే ఆయన సమయం కేటాయించడం, తర్వాత చంద్రబాబు గారితో మాట్లాడుతూనే ఒక 1 అవర్ పాటు నడిచిపోయింది. అంటే ఆశ్చర్యం. అతను ఒక పొలిటీషియన్, అతనికేంటి ఈ కంప్యూటర్ ఏంటి, ఈ ల్యాప్టాప్ ఏంటి, అసలు అతను నాకు పాఠాలు నేర్పుతున్నాడు ఏంటి అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు అనమాట. ఎవరు? బిల్ గేట్స్. అదే కాదు, ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దానికోసం నీకు 5 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఎవరికి వాళ్ళు పోటీ పడి మాకు దగ్గర పెట్టండి, మా దగ్గర పెట్టండి అంటూ ఉన్నప్పుడు ఆ కమిటీ హైదరాబాద్ విజిట్ చేసింది. ఆ కమిటీ హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు ఏం చేశాడు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మంత్రులను అసలు ఎయిర్పోర్ట్కు పంపించాడు వెల్కమ్ చెప్పడానికి. ఒక పారిశ్రామికవేత్తల కమిటీ ఐఎస్బి ఏర్పాటు కోసం హైదరాబాద్ వస్తే మంత్రులు వెళ్ళి రిసీవ్ చేసుకోవటం, వాళ్ళు గుమ్మైపోయారు. వెంటనే వాళ్ళు సీఎం ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సీఎం చంద్రబాబే వాళ్ళకి స్వయంగా టిఫిన్ వడ్డించాడు, బ్రేక్ఫాస్ట్. అసలు ఆయన లేచి మాకు వడ్డించడం ఏంటనేది ఈ పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యం. ఇంకా వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చాడు. అటు ల్యాండ్ కానీ, ఇటు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ, అలాంటి పరిస్థితులు. అంటే ఫ్రెండ్లీ బిజినెస్ గవర్నమెంట్ అన్నమాట. ఇండస్ట్రియలిస్టులకి ప్రభుత్వం ఎంత సహకారం, స్నేహ సౌహార్ద సంబంధాలు ఎలా ఉంటాయనే దాంట్లో
కొత్త పుంతలు తొక్కించాడు చంద్రబాబు. సరే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇక పెట్టుబడుల సునామీ మొదలైపోయిందని, అందులో భాగంగానే అసలు కర్ణాటకకు చెందినటువంటి బడా పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. సార్, ఏ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు? నిన్న ఆయన కుప్పం పర్యటన నుంచి వస్తూ బెంగళూరులో ఆ సెంచురీ కంపెనీ ప్రతినిధులు ఆయన ఎయిర్పోర్ట్లో కలవడం, కర్ణాటక ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి వాళ్ళు మరి సుముఖత చూపిన నేపథ్యంలో, ఎందుకంటే మారింది ఇక్కడ. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రి. ఇక్కడ బెదిరింపులు ఉండవు, కంపెనీల్లో వాటాల కోసం డిమాండ్లు ఉండవు, లేదు ఇక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉండదు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో నీకు అమర్ రాజా బ్యాటరీస్నే తరిమేశారు. గల్లా రామచంద్ర నాయుడు ఆయన ఎన్ఆర్ఐ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి తను పుట్టిన ప్రాంతంలో ఉపాధి కల్పించడం కోసం ఆయన సొంత సంపాదనతో అమర్ రాజా బ్యాటరీస్ పెడితే దాన్ని తరిమేశారు గల్లా జయదేవ్ మీద కోపంతో. ఇంకా సజ్జలేమన్నాడు, అది అసలు పొల్యూషను, మేమే బొమ్మన్నామని చెప్తాడు. ఉబ్బరంగా 10,000 కోట్ల పెట్టుబడులు కేటీఆర్ ఎత్తుపోయాడు. ఎక్కడ పెట్టారు? మహబూబ్ నగర్లో పెట్టారన్నమాట. అదే కాదు, జాకీని తరిమేశారు. ఎక్కడి నుంచి? ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాడేదో 40 కోట్లు ఏదో డిమాండ్ చేస్తే వాళ్ళు కాస్త అప్పుడనే అక్కడ రాఫ్తాడ్ నుంచి తెచ్చి ములుగులో పెట్టుకున్నారు. నీకు అన్నీ వెళ్ళిపోయాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అది ఫార్చ్యూన్ 500 కంపెనీ విశాఖపట్నంలో, దాన్ని తరిమేశారు. అక్కడ స్టార్టప్స్ విలేజ్ని మూసేశారు. హెచ్ఏసిఎల్ ఇవన్నీ కూడా తరిమేసిన పరిస్థితుల్లో వీళ్ళంతా మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఏపీ వైపు చూస్తున్నారు. ఇక్కడ ఐటీ మినిస్టర్గా మళ్ళా మానవ వనరుల అభివృద్ధి శాఖ ఎవరు, రియల్ టైం గవర్నెన్స్ లోకేష్ చేపట్టడం, లోకేష్కి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు కార్పొరేట్ సెక్టార్తో. ఇప్పుడు ఏంటి, ఇక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇంకోసారి మళ్ళీ ఫ్లవరిష్ అవుతారు. అటు ప్రధాని మోడీ తోడ్పాటు, ఇటు చంద్రబాబు యొక్క సమర్థత. ఈ పరిస్థితుల్లో మళ్ళా పోయిన పెట్టుబడుల్ని రాబట్టడమే కాకుండా కొత్త కంపెనీలని తీసుకురావటం, అటు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఇటు ఆటోమొబైల్ హబ్గా కానీ అనేక రకాల అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. పొడవైన తీర ప్రాంతం ఉంది, ఖనిజ సంపద పుష్కలం, మ్యాన్ పవర్ పుష్కలంగా ఉన్న దీంట్లో నైపుణ్యాభివృద్ధి గల మానవ వనరులు ఉన్నటువంటి ఈ రాష్ట్రం మీద పారిశ్రామికవేత్తలు దృష్టి పెట్టారు. రాబోయే 5 ఏళ్లలో నీకు వరద బారిచ్చే అవకాశం ఉంది, అటు పెట్టుబడుల వరద. దానివల్ల యువతకి ఉపాధి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.